ఏం పేరు మీ పేరు? నా పేరు జైనుద్దీన్. అన్నా జైనుద్దీన్ నా పేరు. జైనుద్దీన్ ఆ. భాయ్ సాబ్, బోలు. ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది, ఏం కథ, ఏం కార్యక్రమం? ఏం సంగతి, మొత్తం పల్లెటూరులో మొత్తం కరెంటు సరిగా లేదు, నీళ్ళు సరిగా లేదు. పల్లెటూరుతోటి మనకేం పనే? మాది వికారాబాద్ కదా, మాది తాండూరు వికారాబాద్ మాది. రైతు బంధు లేదు. రైతు బంధు మంచిగా టైం వేస్తుంటే కేసీఆర్ మంచిగా టైం మీద పంటలు వేసుకుంటుండ్రు. టైం చేస్తారు కాబట్టి దూరం చేసుకోలేదు. అది కడుపు నిండా అన్నం తినేటోళ్ళకి ఎవరు అది అంటారు చూడు, ఎవరైనా గిట్ట ఉపాసం ఉన్నప్పుడే మత వస్తానంట. కడుపు మీద అన్నం పెట్టిర్రు, అప్పుడు మర్చిపోయారు మనది. ఇది ఎందుకు తర్వాత చూద్దాం మన ఒకసారి చూద్దాం మీనా మాటలు రాని అనుకున్నా. కానీ ఇప్పుడు చాలా మంది పరిశ్రమ ఉన్నారు. అరే ఖాళీ పిల్లి ఈయన గెలిపిస్తున్నారు అని చాలా మంది మొత్తుకుంటున్నారు. ఇక నెక్స్ట్ మళ్ళా ఎట్లయినా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ మళ్ళా 60-70 సీట్లు మళ్ళా పక్కా గెలుస్తాడు. ఈయన మొత్తము జూటమాటలు చేసి గెలిచిండు. అయిపోయి ఏం లేదు ఊర్లో అయితే, అంతే ఏం లేదు. ఇక ఆయన కేసీఆర్ కు బొంద పెడతా అని అంటున్నావు కదా నువ్వు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు కాదు, నీకు బొంద పెట్టడానికే పబ్లిక్ తయారున్నారు ఆల్రెడీ. ఇంకా 4 సంవత్సరాలు ఎప్పుడు పోతానని తయారు ఉన్నారు. నువ్వేం బొంద పెట్టేది నువ్వు చెప్తే కాదు, పబ్లిక్ చెప్పాలి బొంద పెడతానని. ఆల్రెడీ నీకు బొంద పెట్టడానికి రెడీ ఉన్నారు, ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో అంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యే పోయారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేకి రాదు మళ్ళీ ఎలక్షన్ పెడితే. ఈ 10 మంది ఎమ్మెల్యే పోయారు కదా, వాళ్ళు ఏం తెలుసా, అది మనం కంది తెస్తాం. కంది తెచ్చి పప్పు కోసము మనం బకెట్లో వేస్తే తర్రలు పైకి వస్తాయి కదా, ఆ తర్రలు ఇల్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్రలు పోయినా అనుకుంటాం. అంతే కేసీఆర్ అంతే. అయితే కింద ఉన్నాయి ఇత్తులు, అవి ఇత్తులు గట్టిగా వెళ్ళాడు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కార్పొరేటర్లు అందరూ కానీ ఈ ఇత్తులు ఎప్పుడైనా ఈడ వారేసినా గిట మళ్ళీ మొలుస్తాయి. మళ్ళీ కేసీఆర్ ఎట్లయినా మళ్ళీ సీఎం అవుతాడు.